తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ పార్టీలోని మంత్రులు, సీనియర్ నేతల నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై మహానాడులో అధికారికంగా ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ లోకేష్ తన సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు. మహానాడులో పాల్గొన్న పలువురు టీడీపీ ముఖ్య నేతలు ఈ అంశంపై తమ అభిప్రాయాలను మీడియా ముందు వెల్లడించారు. రాబోయే 25 ఏళ్ల పాటు టీడీపీని నడిపించాలంటే యువ నాయకత్వానికి పగ్గాలు అప్పగించాల్సిన అవసరం ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. యువతలో లోకేష్ కు మంచి ఆదరణ ఉంది. వైసీపీ పాలనలో అన్ని విధాలుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఆయన ప్రభుత్వ కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నందున పార్టీ బాధ్యతలను పూర్తిగా లోకేష్కి అప్పగించాలి. ఇదే పార్టీ కార్యకర్తలు, శ్రేణుల కోరిక అని ఆయన అన్నారు. ఇక మరో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయంలో ఈ పాదయాత్ర కీలక పాత్ర పోషించిందని ఆయన నొక్కి వక్కానించారు. లోకేష్కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. ఇక అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్గా వ్యవహరిస్తున్న జీవి ఆంజనేయులు కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లోకేష్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాలన్నది క్షేత్రస్థాయిలోని కార్యకర్తల అభిప్రాయం. ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి యువ నాయకత్వం ఎంతో అవసరమని, లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం ద్వారా పార్టీ క్యాడర్లో నూతనోత్సాహం నింపవచ్చని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చూస్తుంటే మొత్తం మీద లోకేష్ కు పార్టీలో మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ పార్టీ వర్గాల్లో రోజురోజుకు పెరుగుతోంది. మహానాడులో దీనిపై తీర్మానం చేయాలని నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో మహానాడులో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.